అడగండి. నమస్తే గురుగారు. నమస్తే తల్లి. నాకు బ్యాక్ పెయిన్ ఉందండి సివియర్‌గా. అమ్మ. నేను ఈ మెడిటేషన్‌కి కొత్తగా జాయిన్ అయ్యాను. నేను కింద హ్మ్. కూర్చొని ఇవన్నీ చేయలేకపోతున్నానండి. వీపు నుంచి సయాటికా పెయిన్ గూడా ఉందనమాట. ఇవన్నీ లాగుతున్నాయి కాళ్ళు, వీపు ఇదంతా. హ్మ్. కింద కూర్చొని అంటే మీరు మొదటి రోజు పాల్గొన్నారా క్లాస్‌లో? అవునండి. ఫస్ట్ టైమ్ పాల్గొన్నారు. ఓకే. ఆ! అయితే అంటే మీరు గతంలో ఎప్పుడైనా ప్రాక్టికల్ వీడియో చూసి జీకేఎంసీ ఛానెల్‌లో ఏదైనా ప్రాక్టికల్ వీడియో చూసి ఆ! ప్రాక్టీస్ చేశారా? లైవ్ క్లాస్ గాని ఎంత లైవ్ కాలం నుంచి చేయలేదండి. చేస్తున్నారమ్మా? రికార్డెడ్ ఉన్నవి చూసి చేస్తుంటాను. ఎంత కాలం నుంచి కానీ చేస్తున్నారమ్మా? నేనొక 3, 4 మంత్స్ నుంచి చేస్తున్నానండి. హ్మ్. అంటే మీకు అంటే మహాముద్ర వేస్తున్నారమ్మా? ఆ! మహాముద్ర అవన్నీ కొన్ని వేయలేకపోతున్నానండి. ఈ నొప్పుల వల్ల కొన్ని వేయలేకపోతున్నాను. మీరు నార్మల్‌గా కుర్చీలో కూర్చొని సుఖాసనంలో చెప్పండి. హ్మ్. అదే సుఖాసనంలో సుఖాసనంలో కూర్చొని కూర్చొని చేస్తున్నాను. మామూలుగా హ్మ్. ప్రాణాయామ తర్వాత మెడిటేషన్ చేస్తున్నారు. హ్మ్. అవును. అవును స్వామి. సరే. అంటే మనము కింద కూర్చున్నప్పుడు కొంచెం బెడ్ షీట్ 4 మడతలు వేసుకొని కొంచెం మెత్తగా వేసుకొని హ్మ్. కూర్చోండి. కూర్చొని హ్మ్. ప్రశాంతంగా శరీరం ఎంతసేపు సహకరిస్తే అంతసేపు కింద కూర్చొని చేయండి. తర్వాత ఇంకా మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు కుర్చీలో కూర్చున్నా మేరుదండం టార్గెట్ పెట్టి కూర్చోవాలి. సాధ్యమైనంత వరకు శరీరం సహకరించినంత వరకు కింద కూర్చోవాలి. తర్వాత ఓకే. సహకరించినప్పుడు పైన కూర్చోవాలి. అలా అభ్యాసం చేస్తూ, చేస్తూ కొంతకాలానికి ఎన్ని గంటలైనా కిందనే కూర్చొని సాధన చేసే సామర్థ్యము, ఆ కెపాసిటీ శరీరానికొస్తుంది. స్ట్రెంత్ పెరుగుతుంది శరీరానికి చక్కగా. అయితే ఈ ప్రాణశక్తి ఓకే. శరీరం అంతా అందించడం వలన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి శరీరానికి గూడా. ఎంత పని చేసినా అలసిపోము. అలాగే మనము హ్మ్. అన్ని ఒత్తిళ్ళని తట్టుకోగలుగుతాము. అలాగే మనకు శరీరంలో ఎక్కడ నొప్పి, బాధ, పెయిన్ అనేదుండదు. ఈ సయాటికా ఉన్నవాళ్ళు ఏం హ్మ్. జేయాలంటే మహాముద్ర చేసినప్పుడు బలవంతంగా ముందుకు వంగరాదు. ఈ మహాముద్రని హ్మ్. బలవంతంగా చేయరాదు. శరీరం ఎంత సహకరిస్తే అంతే చేయాలి. నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పుడు మనము ఈ మహాముద్ర ఎలా అంటే ఈ ఫస్ట్ 3 లెవెల్‌గా తీసుకోవాలి. 3 లెవెల్స్‌గా తీసుకొని మనము ఇలా, ఇలా కాలు ముందుకుంచి గూడా ఇలా ఇక్కడ ఈ తొడ కానించుకొని ఇలా గూడా చేయొచ్చు ఇది. ఇలా ఉంచుకొని హ్మ్. చేయొచ్చు. లేదంటే మనము నెమ్మదిగా ఈ యొక్క ఎడమ పాదము మడమ ద్వారా మలద్వారం లాగేసి కుడి కాలుని ఇలా చాపుకొని వచ్చి ఇలా శ్వాసని ఆజ్ఞ చక్రం నిలుపుకున్న తర్వాత ఈ యొక్క 3 లెవెల్స్‌గా తీసుకోవాలి. మొదలు ఇలా ఉంచుకుంటాం. ఇంత వీలైతే ఇంతే ఉంచండి. ఇంకా అంటే హ్మ్. ముందుకు వచ్చేటప్పుడు ఇలా ఏళ్ళు పట్టుకొని ఇంతే ఉంచి చేయండి. ఇంకా కొన్ని రోజులకి ఇంకా పూర్తిగా ముందుకు వంగండి. ఇంకా కొన్ని రోజులకి శ్వాసను ఆజ్ఞ చక్రం అని నిలిపే ఉంటాము. మన దృష్టిని ఆజ్ఞ చక్రంలోనే నిలిపి ఉంటాం. నెమ్మదిగా తీసుకొచ్చి ఈ నుదురుని మోకాలుకి కూడా ఆనించుకోవచ్చు. హ్మ్. శక్తి కొలది ఉంటాము. ఇక మళ్ళీ పైకి రావాలన్నప్పుడు హ్మ్. ఇక ఉన్నప్పుడు మాత్రమే పైకొచ్చేస్తాం. అయితే కానీ ఇది బలవంతంగా ఒకే రోజులో నేను మహాముద్ర వేయాలని మనము శరీర పరిశ్రమతోటి బలవంతంగా వంగితే నడుము నొప్పి పెరుగుతుంది ఇంకా. సయాటికా ప్రాబ్లమ్ ఎక్కువైతుంది. అట్లా చేయకూడదు ఎప్పుడే కానీ. ఒకే రోజులో మనకి ఏ హ్మ్. పని పర్ఫెక్ట్ రాదు. మెల్లమెల్లగా ట్రై చేసినట్టు ముఖ్యంగా ఏ నడుము నొప్పి లేని వాళ్ళు ట్రై చేసి మొదటి రోజు ప్రయత్నం చేస్తే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఈ సయాటికా హ్మ్. హ్మ్, ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఉన్నవాళ్ళు కొంచెం మొదటి రోజు బలవంతంగా వంగితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేసుకోండి ఇబ్బంది లేదు. శరీరము సహకరించినంత సేపు కింద కూర్చోండి, సహకరించినప్పుడు కుర్చీలో కూర్చోండి. కానీ ఎప్పుడైనా మేరుదండ మాత్రం స్ట్రెయిట్‌గా ఉంచాలి. కుర్చీలో కూర్చున్నా, కింద కూర్చున్నా. అలా అభ్యాసం చేయగా చేయగా కింద కూర్చొని మనం గంటల తరబడి కూర్చునే సామర్థ్యం శరీరానికి వస్తుంది. అలా. అయితే ఎందుకంటే సరే. ఇప్పుడు మనం ప్రాణశక్తిని తీసుకొని ఏదంటే శ్వాసను తీసుకొని ఇక్కడ మనం ఆజ్ఞాచక్రంలో కుంభకం చేసి మనం ముందుకు వంగినప్పుడు ఆ ప్రాణశక్తి శరీరమంతా నాడుల ద్వారా శరీరమంతా ప్రవేశిస్తుంది. హ్మ్. ప్రాణశక్తి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటావో మనకి ఎక్కడ శరీరం నొప్పి, బాధ వస్తుందంటే అక్కడ ప్రాణశక్తి సరిగ్గా అందట్లేదు. అక్కడ హ్మ్. ప్రాణశక్తి ఎక్కువ అందించబడడం వలన మనకు చక్కగా శరీరంలో స్ట్రెంత్ పెరుగుతుంది. చక్కగా శరీరంలో ఎక్కడ నొప్పి, బాధ, పెయిన్ ఎటువంటిది ఉండదు. హ్మ్. నెక్స్ట్ ఆహారంలో గూడా మీరు సాధ్యమైనంత వరకు మీరు
కొంచెం వాము గాని అల్లము కూరల్లో ఎక్కువ వేసుకోండి. వాము, వాము అల్లం. గాని అల్లం హ్మ్. గాని కూరల్లో ఎక్కువ వేసుకోండి. అలా కొంచెం మునగాకుని కూడా, మునగాకుని పప్పులో బాగా తీసుకోండి. పప్పులో వేసుకోండి. తర్వాత మునగాకు కూరను వండుకోండి. పప్పులో కలిపి వండుకోండి. మామూలుగా వండుకోండి. తర్వాత కరివేపాకు ఎక్కువ వాడితే అది ఇది మునగాకు ఎక్కువ వాడితే చాలా మంచిది మీకు. ఎందుకంటే కాల్షియం పెరిగి ఎముకలు స్ట్రాంగ్ గా అయిపోతాయి. స్ట్రాంగ్ ఎప్పుడైతే ఎముకలు స్ట్రాంగ్ గా అట్లా ఉంటాయో ఈ నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి రావు. అలాగే ఇంకొకటి, మీరు చిక్కుడుగాయ కూర కూడా ఎక్కువ తినాలి. అందులో కూడా మంచి కాల్షియం, మంచి పుష్టిగా శరీరానికి ఎముకలు దృఢత్వాన్ని ఇస్తుంది. సరే గురువు. దాంతో పాటు మహాముద్రని నెమ్మదిగా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ సెట్లు వేయాలి. వేస్తే సయాటికా ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఇదంతా ఉండదు. నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి ఉండదు. ఈ మహాముద్ర చక్కగా వేయడం వలన ఈ ఎడమ కాలు, తర్వాత కుడి కాలు, తర్వాత రెండు కాళ్ళు కలిపి చేస్తే ఒక సెట్, ఇట్లా ఒక 3 సెట్లు వేస్తాం ఇందులో. ఇంకా ఈ నడుము నొప్పి పోవాలనుకున్న వాళ్ళు ఇంకా కాస్త ఎక్కువ సెట్లు కూడా వేసుకోవచ్చు. మధ్య మధ్యలో కూడా వేసుకోవచ్చు. అట్లా ఎంటీ స్టమక్ తోటి చేయాలి ఇవన్నీ. అట్లా భోంచేసిన 3 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాతనే చేయాలి. అంటే మనం ఉదయం చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు. ఉదయం లేవగానే మనం కాలకృత్యాలు తీర్చుకొని సాధన చేస్తాం, ఇబ్బంది లేదు. అయితే హ్మ్. సాయంత్రం కూడా మనం ఎలాగో భోజనానికంటే ముందే చేస్తాము. ఇక మధ్యాహ్నం చేయాలనుకున్న వాళ్ళు భోజనానికంటే ముందే చేయొచ్చు. ఎప్పుడైనా భోజనానికంటే ముందే సాధన చేసి తర్వాత భోజనం చేసుకోవచ్చు. అది ఒకవేళ భోజనం చేసిన తర్వాత చేయాలనుకుంటే 3 అవర్స్ గ్యాప్. జ్యూస్ లాంటివి తీసుకుంటే 1 అవర్ గ్యాప్ ఇవ్వాలి సాధనకి. ఈ ప్రాణాయామతో కూడుకున్నది కాబట్టి ఎంటీ స్టమక్ తోటి చక్కగా సాధన సాగుతుంది. ఈ మహాముద్రని నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ఇవన్నీ పోతాయి. కుండలిని యాక్టివేట్ అవుతుంది. చక్కగా శరీరం మంచి స్ట్రాంగ్ తయారవుతుంది. అలాగే ఆసన స్థితి కలుగుతుంది. చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. కానీ ప్రతి ముద్రలో కేచర్లో ఉండే చేయాలి. ఆ నాలుకని మడత పెట్టుకొని ప్రశాంతంగా మనం ఎప్పుడు ఏ విధంగా చెప్పినామో, రూల్స్ నియమాలు ఏ విధంగా చెప్పినామో ఆ నియమాల ప్రకారంగా సాధన చేయాలి. ఇంకా మీకు ఏమైనా అయితే ఇంకొకటి, ఆ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. ఆకుకూరలు ఎంత హ్మ్. తీసుకుంటే అంత రక్తం శుద్ధి అవుతుంది. రక్తం శుద్ధి అయినప్పుడు క్యాన్సర్ రోగాలు రావు. అలాగే పొట్ట శుద్ధి ఉంటే అన్ని శుద్ధి అవుతాయి. పొట్ట క్లీన్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఆవు ఉంది. ఆవుకు మనము గడ్డి పెట్టినట్టయితే ఉదయం ఫ్రీ మోషన్ ఉంటుంది. ఎంత హ్మ్. ఫ్రీగా ఇది ఉంటుంది. అలాగే మనం ఒక ఆకుకూరను వండిన పాత్రని, మనము ఆకుకూరని పూర్తిగా దాన్ని మనం పప్పు గుత్తితోటి రుబ్బిన తర్వాత ఇంకో పాత్రలో వేసినప్పుడు ఇంత కూడా అంటుకోదు. ఒక పాత్రలో ఆకుకూర తాలింపు హ్మ్. పెట్టినాక నూనెలు మసాలాలు వేసిన తర్వాత కానీ మామూలు ఆకుకూర అయితే అంటే ప్రేవులు అంత క్లీన్ గా ఉంటాయి. శరీరం అంతా హ్మ్. శుద్ధి అవుతుంది. అంత ఫ్రీ మోషన్ అవుతుంది. అలాగే మనకు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి ఆకుకూరలు. ఆకుకూరలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. పప్పు దినుసులు కూడా మంచి విటమిన్స్ ఉంటాయి. ఆకుకూరతో పాటు పప్పు దినుసులు, ఆకుకూర రెండు కలిపి చేస్తే చాలా బాగుంటుంది. హ్మ్. టేస్టీగా ఉంటుంది. మంచి విటమిన్ అందుతుంది. అన్ని రకాలుగా శరీరానికి చాలా మంచిది. ఆకుకూరలు అన్ని రకాలకు, అన్ని జబ్బులకు శ్రేష్టం. కంటి చూపు పెరుగుతుంది. జాయింట్ పెయిన్స్ రావు. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండదు. మంచి పొట్ట క్లీన్ ఉంటుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆకుకూరలు, పప్పులు, అన్ని రకాల పప్పులు ఉంటాయి. ఆ పప్పులు కలుపుకొని కూడా మనం ఈ రెండు కలిపి చేసుకోవచ్చు. అట్లా సాధ్యమైనంత వరకు ఈ యొక్క కొంచెం చప్పగా చేసుకొని కూర ఎక్కువ తీసుకోవాలి. ఉండేదంతా శక్తి కూరలో ఉంటుంది. ప్రతి హ్మ్. కూరలో వాతము, శరీరంలో ఉండే వాతము నొప్పులు తీసేయాలంటే ఏం చేయాలి? పెయిన్స్ తీసేయాలి. బాడీ పెయిన్స్ తీయాలంటే ఏం చేయాలంటే, ఎందుకంటే ఇప్పుడు శరీర పరిశ్రమ ఎక్కువ లేదు. ఎక్కువ మనం ఏదైనా జాబ్ చేసే వాళ్ళు కూడా కూర్చొని సిస్టమ్ మీద హ్మ్. కూర్చొని జాబ్ చేసేది ఉంటుంది. హ్మ్. ఇక అలాగే ఇక మీరు కనుక అప్పుడు ప్రతి కూరల్లో జీలకర్ర వేసుకోండి, అల్లం ఎక్కువ వేసుకోండి, వాము వేసుకోండి. ఇవి హ్మ్. శరీరంలోని వాతాన్ని తీసేస్తాయి. సరే కనుక గురు. మంచి ఇవి వాడండి. కూరల్లో కొంచెం చప్పగా చేసుకొని కూర ఎక్కువ తీసుకోవాలి. తీసుకుంటే చాలా సరే. శరీరానికి చాలా మంచిది శరీరానికి. ఇక్కడ ఈ ముద్రలు, ప్రాణాయామ, ఆహార నియమం ఇవన్నీ పాటిస్తూ చక్కగా సాధన ఎవరైతే చేస్తారో అద్భుత ఫలితం వస్తుంది. వీటికన్నీ అన్నిటికీ లింక్ ఉంటుంది. ఈ ఆహారానికి సాధనకి లింక్ ఉంటుంది. ప్రాణాయామకు హ్మ్. సాధనకి లింక్ ఉంటుంది. ఇవన్నీ ఇంకొక పాటిస్తూ డౌట్ చేస్తే ఉంది అద్భుత గురువు. ఫలితం వస్తుంది. మనం ఒక ఇంకొక 2, 3 డౌట్. నెలల లోపల మంచి ఫలితం పొందుతాం. ఓకే. ఇంకొక ఇంకోటి డౌట్ ఉంది గురువు గారు. GK ఛానల్లో కూడా ఆజ్ఞాచక్రంలో మీరు దృష్టి క్వశ్చన్స్ నిలపమంటారు స్వామి. నాకు ఆజ్ఞాచక్రంలో చెప్పండి. దృష్టి నిలపమన్నారు కదా! అప్పుడు ఈ ప్రాంతం ఆ, అంతా లాగుతున్నట్టుగా అలా తెలుస్తుందండి. అక్కడ లోడ్ పడుతుంది. లోడ్ పడుతుంది అంటే అక్కడ వైబ్రేషన్స్ వస్తున్నాయి అంటే మీరు రైట్ మెడిటేషన్ చేస్తున్నారని అర్థం. మంచి హ్మ్. అనుభవం కదా. ఓకే. మనం కరెక్ట్ చేస్తున్నామని హ్మ్. అర్థం. ఉమ్. హ్మ్. అక్కడ వైబ్రేషన్స్ వస్తున్నాయంటే కనుక ఆ ఆ రకంగా మనము ఇవన్నీ పాటిస్తూ చేస్తే అద్భుత ఫలితాలు పొందుతాం మనము.
చాలా మట్టుకు ఏమంటారంటే ఈ హోటల్స్ ఫుడ్ ఇవన్నీ మనం ఆన్‌లైన్ ఫుడ్ ఇవన్నీ తీసుకుంటాం. చాలా ఆరోగ్యానికి ఇదైతే మనం ఇంట్లో సామాన్లు, కూరలు, హ్మ్. ఆనకలు, మెంతులు ఉంటాయి. ఇవన్నీ వండుకొని తినండి. ఉదయం, సాయంత్రం పచ్చదొన్నలుంటాయి. బీపీ, షుగర్‌ని కంట్రోల్ హ్మ్. చేస్తాయి. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం రాదు. కాళ్ళ నొప్పులు రావు. హ్మ్. అన్ని రకాల చాలా హ్మ్. శ్రేష్టమైనది. అటువంటి రొట్టె చేసుకోవడం చాలా మంచిది. అలాగే మంచిది ఇంట్లోనే హ్మ్. రకరకాలుగా ఆ మిల్లెట్స్ తోటి కూడా రకరకాల వాటి పిండితోటి, వాటిని రవ్వతోటి రకరకాల పిండి వంటలు కూడా చేసుకొని తినొచ్చు. రకరకాల టిఫిన్స్ కూడా చేసుకొని తినొచ్చు. మనం హ్మ్. కనుక రకరకాలుగా మంచి ఆహార నియమాలు కూడా పాటిస్తుండాలి. కేఎంసీ ఛానెల్‌లో మనకు అన్ని క్వెషన్స్, ఆన్సర్స్ వీడియోలు ఉంటాయి. ఆహార నియమాలు, పద్ధతులు ఇవన్నీ ఉంటాయి. వాటిని ఫాలో అయ్యి సాధన చేయండి. మంచి బెనిఫిట్స్ పొందండి. ఆ! ఇక నెక్స్ట్ ఇంకెవరైనా మీకు థ్యాంక్ యూ క్వెషన్స్ ఉంటే గురుగారు. అడగండి. ఆ! ధన్యవాదం తల్లి. ఇంకెవరైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి. సాధనలో వచ్చే డౌట్స్ ఉంటే అడగండి. నమస్కారం గురుగారు. ఆహ్, మీరు నమస్కారం. కంఠం ద్వారా శ్వాస తీసుకోవాలి అని చెప్తారు కదా! అది కరెక్ట్ చేస్తున్నామా లేదా ఎట్లా తెలుస్తుంది? అయితే ఇక్కడ మనం ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదులుతాం శ్వాసని. అవును. కానీ ఈ యొక్క సుష్మ గుంట చేసి భావనాయుక్తంగా చేయండి అంటాం. అంటే మనం ఎడా, పింగళ, సుష్మ అని 3 నాడులున్నాయి మనకు. మూలాధారం నుంచి స్టార్ట్ అయ్యి ఈ యొక్క థర్డ్ ఐలో ఆజ్ఞ చక్రంలో ఇవి ఎండ్ అయితాయి. మరి దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఎడా, పింగళ, సుష్మ. ఈ యొక్క అంట ఈ యొక్క ఇక్కడ త్రికూటంలో ఇక్కడ ఆజ్ఞ చక్రంలో కలుస్తాయి. కానీ సుష్మ గుంట భావనాయుక్తంగా చేయండి అని చెప్తాం. ఎలా అంటే మనము ముక్కుకుంట తీసుకొని ముక్కుకుంట వదిలినప్పటికీ కూడా ఆ భావనాయుక్తంగా చేయగా కొంతకాలానికి సుష్మనాడిలో చేయగలుగుతాం. మొదటి రోజు ఎవరు చేయలేరు. కొన్ని ముక్కులు పట్టుకొని ఎవరైనా ప్రాణాయామం చేస్తారా? చేయలేరు. మనము తెలిసినా తెలియకున్నా ఎవరైనా కొంత బయటి శ్వాస కొంత మనకు తెలియకుండానే ప్రాణాయామంలో నడుస్తుంది. ఆ! ఇక లోపల నడిచేది మనం బాగా ప్రాక్టీస్ చేయగా కొన్ని సంవత్సరాల తర్వాత అది సాధ్యమవుతుంది. ఇప్పుడు బయటి శ్వాసని కొంత ఆధారితం చేసుకునే మనము సుష్మ నాడి శ్వాస క్రియేట్ చేస్తాం. ఈ కంఠం ద్వారా లైట్ గా సౌండ్ చేస్తూ నొక్కి పట్టి చేస్తే దీర్ఘ శ్వాస క్రియ చేయగలుగుతాం. ఓ బెలూన్లోకి గాలి ఉన్నప్పుడు సన్నం రంధ్రం పెడితే ఎక్కువసేపు గాలి వెళ్ళిపోతుంది. పెద్ద రంధ్రం చేసేస్తే ఒకేసారి బెలూన్లోకి గాలి మొత్తం వెళ్ళిపోతుంది. అవును. కనుక అట్లాగే మనం కూడా ఈ శ్వాసని ఒకేసారి సడన్ గా తీసుకొని సడన్ గా విడవకుండా ఈ నాలుకని మడత పెట్టేస్తే శరీరంలో ఉష్ణం పెరగదు. దీర్ఘ శ్వాస క్రియలు చేయగలుగుతాం. ఈ ప్రాణాయామం చేస్తుంటే వేడి వస్తుంది శరీరంలో. ఆ వేడి రానివ్వదు. అలాగే దీర్ఘ శ్వాసక్రియలు చేయగలుగుతాం. కంఠం ద్వారా లైట్‌గా శబ్దం చేస్తూ అది మనకే వినిపించేటట్టుగా ఓకే. లైట్‌గా శబ్దం చేస్తూ దీర్ఘ శ్వాసక్రియలు తీసుకోవాలి. కట్ కట్ చేస్తూ తీసుకోకూడదు. సడెన్‌గా తీసుకోకూడదు. అలా నెమ్మదిగా స్లోగా తీసుకొచ్చి ఆజ్ఞ చక్రం నిలుపుకోవాలి. శక్తి కొలత ఉండాలి. మళ్ళీ స్లోగా తీసుకొచ్చి మూలాధారంలో విడవాలి. అలా. అది ఒకటే రోజు ఉజ్జయి మనం ఏ పని ప్రాణాయామం. నేర్చుకోలే. బాగా ప్రాక్టీస్ వచ్చింది. అవును. అలా దీన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. అంతే. అర్థమైందండి. ఉజ్జయి ప్రాణాయామం అంటారు ఇదేనా మీరంటే మీరు అదేనా చెప్పేది? ఉద్ దీన్ని సహజ ప్రాణాయామం అంటారు. కొంచెం కంఠం ద్వారా శబ్దం చేస్తూ ఉజ్జయిని ప్రాణాయామం చేస్తాం కనుక, దాన్ని ఉజ్జయిని ప్రాణాయామ, సహజ ప్రాణాయామ, దీర్ఘ ప్రాణాయామ రకరకాల రకరకాల పేర్లతో పిలువబడుతుంది. ఈ సహజ ప్రాణాయామం ముక్కులు పడి చేసే ప్రాణాయామం కాదు. ఇది సహజ ప్రాణాయామ. ఇలా చేయడం వలన కూడా మనకు బాగా అభ్యాసం చేయగా ఇది సాధ్యమవుతుంది. అర్థమైందండి. సరే మొదటి రోజు 5 సెకండ్సే తీసుకున్నారు. 5 సెకండ్స్ బంధించారు. 5 సెకండ్స్ సెకండ్స్ వదిలారనుకోండి. అలా చేయగా 6, 7, 8, 9, 10 ఇట్లా పెరుగుతూ పోతుంది. 30 సెకండ్స్ తీసుకోవడం, 30 సెకండ్స్ విడవడం అనేది ఉత్తమ ప్రాణాయామం. అది బాగా అభ్యాసం చేయంగా వస్తుంది. అవును. ఒకవేళ ఓకే. అంత దీర్ఘ శ్వాస జనాలు కొంత కుంభకం చేసుకున్న బెనిఫిట్ బాగుంటుంది. అదేనండి. 30 యాహ్! సెకండ్స్ తీసుకొని 30 సెకండ్స్ వదిలే వాళ్ళు ఇంకా కుంభకం లేకున్నా అది సహజంగానే వాళ్ళు శ్వాస మీద ఆధిపత్యం లభిస్తుంది. ఎందుకంటే నిమిషానికి ఒకటే శ్వాసక్రియ జరుగుతుంది కదా! ఆ! అవును. నిమిషానికి సగటు మనిషి 15 శ్వాసక్రియలు చేస్తున్నారు. యోగి ఒకే శ్వాసక్రియ చేశారనుకో, శ్వాస పైన ఆధిపత్యం సంపాదించినట్టే, శ్వాస ఆధీనంలో వచ్చినట్టే కదా! శ్వాస ఆధీనంలో వచ్చినప్పుడు మనసు ఆధీనంలో వస్తుంది. మనసు ఆధీనంలో వచ్చినప్పుడు పరమాత్మలో మనసు లీనమైతుంది. అలా క్రియ చేసిన తర్వాత జ్యోతి ముద్ర తర్వాత మళ్ళీ ఇక ధ్యానమే ఉంటుంది. ఇంకేం చేయనక్కర్లేదు. హ్మ్. అవును. నెక్స్ట్ అది ఇంకా మీకేమైనా క్రియ డౌట్స్ ఉంటే అంటే శ్వాస తీసుకున్నప్పుడు మొదట్లో మంచి మనసు కంట్రోల్‌లోనే ఉంటుంది. కానీ కొంతసేపటికి మళ్ళీ ఆలోచనలన్నీ వస్తున్నప్పుడు
మామూలు చెవులు ఆ, మూసుకుంటే ఒక సెకండ్ మళ్ళీ మనకి మన లోపల శ్వాస మనకి వినిపిస్తుంది కదా. అలా చేస్తున్నా స్వామీజీ. అది ఓకేనా అంటే మళ్ళీ ఏదో మనకి థాట్స్ వస్తూ ఉంటాయి కదా. ఇది మొదట్లో బాగానే కాన్సన్ట్రేషన్ కుదురుతోంది. తర్వాత ఒక 5 మినిట్స్కి మళ్ళీ ఏదో ఒక థాట్స్ వచ్చినప్పుడు ఇంకా చెవులు మూసుకుంటున్నా. అప్పుడు ఏంటంటే మన శ్వాస మనకు వినిపిస్తుంది కదా. అట్లా పర్వాలేదంటారా అట్లా చేస్తే? అంటే ఇక్కడ చూడండి, మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారమ్మా? నేను ఒక 3-4 మంత్స్ అవుతుందండి. కానీ అంటే ఏదో ఒక కారణం వల్ల బ్రేక్స్ వస్తూ అట్లా ఉన్నాయి. కానీ కుదిరినప్పుడు చేస్తున్నాను. మీరు జాబ్ చేస్తారా, ఇంటి దగ్గర గృహిణిగా ఉంటారా? జాబేనండి, జాబ్ చేస్తాను. అప్పుడు ఇంకా మీకు ఇంకా రెండు దిక్కులు అంటే ఇంట్లో పని చేసుకోవాలి, అక్కడ ఉద్యోగం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీలైనంత ఉదయం అయితే మీకు తప్పకుండా వీలవుతుంది. కొంచెం ఎర్లీగా లేసామని ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలన్నమాట. ఉదయం అయితే తప్పకుండా సాధ్యమవుతుంది. సాయంత్రం ఒకవేళ తప్పినా కానీ ఉదయం అయితే ప్రతి ఒక్కరి ఎవరికైనా ఉదయం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచారనుకోండి, చక్కగా మనకు అవును. సమయం సాయంత్రం కూడా అవకాశాన్ని బట్టి చేయొచ్చు. చేస్తే 2 పూటలు చేస్తే చాలా మంచిది. అయితే రోజు అభ్యాసం చేయాలి. చేస్తే బాగా చేయగా చేయగా అది సాధ్యపడుతుంది. అయితే మనకు ప్రాణాయామ చక్కగా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆలోచనలు రావు. ఆ ప్రాణాయామంలో కూడా మనసులో ఆలోచనలు వస్తే మనం విచారణ చేయాలి. ఊరికి ప్రాణాయామనే కాకుండా మనసుని ఫోకస్ ని మొత్తం మన కాన్సల్టేషన్, మన ఏం, మన గోల్, మన ఫోకస్, మన ఎనర్జీ టోటల్ గా ఈ థర్డ్ ఐలో ఆజ్ఞ చక్రంలో మూడవ నేత్రం మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి మన ఫోకస్ అంతా అక్కడ పెట్టి దైవ భావనలో ఉండాలి. వీలైతే అక్కడ మీరు మంత్ర జపం కూడా చేసుకోవచ్చు. మనకి ఇష్టమైన దైవ మంత్ర జపం కూడా చేసుకోవచ్చు. గతంలో మనకి ఏదైనా తెలిసిన మంత్రాన్ని చేసుకోవచ్చు, లేదా గురువుల దగ్గర తీసుకోవచ్చు మంత్రం. కానీ ఆ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు మీరు. లేదా ఇక మంత్ర జపం చేసిన దైవ భావన ఉండాలి, మంత్ర జపం చేయకున్న దైవ భావన ఉండాలి. ఇది యాంత్రికంగా చేసేది కాదు. ఇది ఉమ్. మనం ఒక దైవ దైవ భావనతోటి ఫీల్ అవుతూ ఓ తన్మయత్వం చెందుతూ చేసే సాధన ఇది. ఎప్పుడెప్పుడు తన్మయత్వం చెందుతామో దైవంలోన మనకు మనసు ఇటట్టు పరిగెత్తదు. మనం యాంత్రికంగా చేసినప్పుడే ఆలోచనలు వస్తాయి. రైట్ ప్రాణాయామ అంటే శాస్త్రీయ ప్రాణాయామ కరెక్ట్ గా ఆ నిష్పత్తులను పాటిస్తూ తీసుకోవడం. ఒక 5 సెకండ్స్ తీసుకున్నారు, 5 సెకండ్స్ బంధించారు, 5 సెకండ్స్ వదిలారు అనుకోండి. 10 సెకండ్స్ తీసుకున్నారు, 10 సెకండ్స్ బంధించారు, 10 సెకండ్స్ వదిలారు అనుకోండి. ఇట్లా అలా పెరుగుతూ ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా పెంచుకోవచ్చు, ఒకే రోజులో పెంచనక్కర్లేదు. అలా చేయగా చేయగా మనకు శ్వాస మీద ఆధిపత్యం లభిస్తుంది. అప్పుడు మనసులో ఆలోచనలు రావు. మనసుని కూడా దైవాకారంగా చేసేయాలి, దైవ భావనలో నిలపాలి. ఉమ్. ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తే మంత్ర జపం చేసినా మంచిది. అది చేసినా చేయకున్నా, మంత్ర జపం చేసినా చేయకున్నా ప్రాణాయామం తప్పకుండా నడిపియాలి. ఆ ప్రాణాయామంలో మంత్ర జపం అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ ప్రాణాయామం చేసినప్పుడు మనసు అంతర్ముఖం అవుతుంది. మన శ్వాసే మనసు, మనసే శ్వాస. మీరు ఒక అవును. కొన్ని సెకండ్లు ముక్కు మూసి ఉండాలి, ఆలోచనలే రావు. కానీ అది అస్తవ్యస్తమైంది, శరీరానికి హాని చేస్తుంది. కానీ ఇది శాస్త్రీయ పద్ధతిలో శ్వాసను వశం చేసుకుంటుంది. లేకపోతే ఉమ్. మీరు పూర్తి శ్వాస బయటికి వదిలేసి ఎంటీ స్టమక్ లో ఉండగలిగినంత సేపు ఒక నిమిషం ఉండండి. దానివల్ల నా అపాయం ఏం లేదు. శరీరానికి స్ట్రెంగ్త్ లభిస్తుంది. వివేకానంద స్వామి చెప్పిన టెక్నిక్ ఇది. దీన్ని ఉమ్. బాహ్య కుంభకం అంటారు. అవును. ఈ బాహ్య కుంభకం వలన శరీరానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇది పతంజలి ఉమ్. మహర్షి చెప్పారు, శాస్త్రంలో ఉన్న విషయమే ఇది. ఉమ్. శరీరానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మనసులో ఆలోచనలు రావు, మనసులో ఇట్లాంటి ఆలోచనలు కూడా రావు. ఇంకా ఎక్కువసేపు ఉంటే చెమటలు కూడా వస్తాయి శరీరం. ఏం లేదు, మలినాలు కార్బన్స్ అన్ని వెళ్ళిపోతాయి. దానివల్ల నాకు వచ్చి కలిగే నష్టమే. లోపల శ్వాసను బంధించి ఎక్కువసేపు ఉంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ బయటి శ్వాస మొత్తం వదిలేసి ఎంతసేపు ఉన్నా అపాయం లేదు. కొత్త వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. దీనివల్ల ఏ అపాయం సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు. ఉమ్. కనుక మొత్తం శరీరానికి స్ట్రెంత్ వస్తుంది. ఒకటి చక్కగా మనసు ఇటట్టు పరిగెత్తుంది. చూసారా, శ్వాసే మనసు, మనసే శ్వాస. శ్వాసను వశం చేసుకుంటే మనసు వశం అవుతుంది. శ్వాసను అవును లోపల బంధించినా సరే, శ్వాస లేకుండా ఉండగలిగినా సరే మనసు ఉమ్. ఆటోమేటిక్ గా కంట్రోల్. శ్వాసకు మనసుకు లింకు. వాయువు యొక్క అంశనే మనసు. ఉమ్. మనసుకు ఆది దేవత ఎవరు? వాయుదేవుడు. అచ్చా. ఉమ్. కనుక అట్లా ఆ వాయువుని వశం చేసుకుంటే మనసు వశం అవుతుంది. కనుక ఈ ప్రాణాయామ ద్వారా వాయువు వశం అవుతుంది నెమ్మది నెమ్మదిగా. కనుక అదే అట్లా బాగా జ్యోతి ప్రాక్టీస్. అవును స్వామి. అదే జ్యోతి ముద్ర వేసినప్పుడు మటుకు అస్సలు వేరే ఆలోచనలు ఏమీ రావట్లేదు స్వామీజీ. ఆ జ్యోతి ముద్ర వేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది.
మీరు ఎంతసేపు కుంభకం చేస్తున్నారమ్మా జ్యోతి ముద్ర? దాదాపు ఒక 15 సెకండ్లు, 20 సెకండ్ల దాకా ఉంటుంది. ఇంకా అంటే నేను పెద్ద లెక్క పెట్టలేదు గానీ పర్వాలేదు స్వామీజీ. మరీ తక్కువ అనైతే కాదు. సరే, థ ఒక అర 30 నిమిషం వరకు సెకండ్స్. ఉంటున్నారా? 30 అర సెకండ్స్ నిమిషం. కూడా ఉంటాననుకుంటా. 30 సెకండ్స్. ఓకే, ఓకే, ఓకే. ఇంకా అలా మీరు ప్రాక్టీస్ చేయగా 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 ఒక్క నిమిషం కూడా బంధించగలుగుతారు. ఇంకా అద్భుతమైన మీ శరీరానికి మంచి స్ట్రెంగ్త్ ఏర్పడుతుంది. చక్కగా మనసులో ఆలోచనలు రాకుండా దైవంలో మనసు లీనమవుతుంది. అలా ప్రాక్టీస్ చేయగా 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 ఇది సాధ్యమవుతుంది. ఉదయం పూట ఎంటీ స్టమక్ తో ఉంటాం కదా, చక్కగా అవును. కాలకృత్యాలు కూర్చొని చేశామనుకోండి, మంచిగా చాలా అద్భుత ఫలితం వస్తుంది. అప్పుడు మీకు ఏం ఆలోచనలు వస్తలేవని మీరే చెప్తున్నారు కనుక, కుంభకం ఎక్కువ చెప్పినప్పుడు ఆలోచనలు రావు కనుక అప్పుడు మంచి అనుభవం కూడా కలుగుతుంది. మంచి మనసు కూడా పులికించిపోతుంది దైవంలో. కనుక అలా జ్యోతి ముద్ర ఒక 3 సెట్లు వేస్తారు కదా, తర్వాత ధ్యానం చేయండి, అద్భుత ధ్యానం కుదురుతుంది. ఇంకా రోజు బాగా మంచి శ్వాసక్రియ, దీర్ఘ శ్వాసక్రియలు చేసేటట్టు బాగా ప్రాక్టీస్ చేయండి. కుంభకం కూడా మంచిగా చేసేటట్టు ప్రాక్టీస్ చేయండి. ఆలోచనలు రావు. ఒకవేళ వచ్చినా గానీ హ్మ్. ఏ దేని మీద తినేటప్పుడు మన భోజనం మీదనే ధ్యాస ఉండాలి. హ్మ్. చదివేటప్పుడు చదువు, వర్క్ మీదనే ధ్యాస. అట్లాగే మనం ఎప్పుడు ధ్యానం చేసేటప్పుడు మన ఆత్మలో దైవంలో తప్ప మనసు ఇటు వెళ్ళకూడదు. దాన్ని బాగా అభ్యాసం చేయాలి, అట్లే ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా ఆలోచన కూడా దైవం మీద నిలిపి, ఆత్మ మీద, దైవము ఆత్మ ఒకటే ఇక్కడ కనుక హ్మ్. ఆ యొక్క ఆ ఆ యొక్క దైవం మీద మనసు నిలిపినట్టయితే అద్భుతమైన ఫలితము వస్తుంది. ఉం? ఒక్క నిమిషం తల్లి. అవును. పది నిమిషాల్లో నేను చేస్తాను. ఎన్ఆర్ఐ క్లాస్ లో 10 నిమిషాలు. సరే? పెట్టండి 10 నిమిషాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. గురువు గారు, డెలివరీ తర్వాత ఎన్ని రోజుల తర్వాత నుంచి చేసుకోవచ్చు సాధన? గర్భిణీ స్త్రీలు 8 మంత్స్ వరకు కూడా క్రియ చేయొచ్చు, కానీ మహాముద్ర మాత్రం వేయకూడదు. చక్కగా కూర్చొని ఊరికే ప్రాణాయామ చేసి తర్వాత మెడిటేషన్ చేసుకోవచ్చు. ఈ యొక్క జ్యోతి ముద్ర కూడా అవసరం లేదు. గర్భిణీ డెలివరీ స్త్రీలు తర్వాత 6 నెలల, ఇప్పుడు 6 నెలల తర్వాత నుంచి మహాముద్ర విడవాలి. తర్వాత ఈ యొక్క జ్యోతి ముద్ర కూడా, జ్యోతి ముద్ర 8వ నెల నుంచి విడిస్తే సరిపోతుంది. తర్వాత ఇంకొకటి మిగతాది సహజ ప్రాణాయామ చేసుకోవచ్చు, ఇంకా ధ్యానం చేసుకోవచ్చు. తర్వాత తర్వాత ఆ డెలివరీ అయినాక ఒక 2 నెలల తర్వాత నుంచి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చేయొచ్చు. ఈ ముద్రలు అవి ఇవి వేయకుండా ఒక నెల తర్వాత కూడా చేయొచ్చు. సహజ ప్రాణాయామ చేసి చేయొచ్చు. 2 నెలల తర్వాత ఇంకా అన్ని ముద్రలు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ఆపరేషన్ ఉంటది కదా, కొంత గ్యాప్ ఇవ్వాలి. లేదు ఒక త్రీ మహాముద్ర వేయకుండా నార్మల్ ఈ ప్రాణాయామ 2 మంత్స్ నుంచి ఈ ప్రాణాయామ చేసి ధ్యానం చేసుకోవచ్చు. నార్మల్ మెడిటేషన్ కళ్ళు మూసుకొని కూర్చొని చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. గర్భిణీ స్త్రీలైనా చేసుకోవచ్చు, డెలివరీ అయిన తర్వాత కూడా చేసుకోవచ్చు. ప్రాణాయామం లేకుండా కళ్ళు మూసుకొని చేసేసి నార్మల్ మెడిటేషన్ ఉంటుంది కాబట్టి దానికైతే అపాయం లేదు. ఈ ప్రాణాయామం చేయాలంటే ఒకవేళ ఆపరేషన్ అయిన వాళ్ళు ఒక ఏదన్నా ఒక 3 మంత్స్ గ్యాప్ ఇస్తే మంచిది, ముద్రలు వేయాలంటే ఈ మహాముద్ర ఇవన్నీ. కానీ నార్మల్ 2 నెలల నుంచి ఈ సహజ ప్రాణాయామం చేసుకోవచ్చు. సహజ ప్రాణాయామం ధ్యానం చేస్తే అపాయం ఏం లేదు. నార్మల్ డెలివరీ అయినా కానీ ఆ 2 నెలలుగా. నార్మల్ డెలివరీ అయితే ప్రాబ్లం ఏం లేదు, కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక 15 రోజులు ఇలా గ్యాప్ ఇచ్చి ఆరోగ్యం సెట్ అయిన తర్వాత ఇంకా అన్ని ముద్రలు వేసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఇంకొక ప్రశ్న గురుగారు. మీరు ఇది చక్రస్మరణ చేయమంటారు కదా మొదట్లో. అది చక్రస్మరణ చేసినప్పుడు మన చక్రాలు మన అంటే స్పైనల్ కార్డ్లో ఉన్నట్టు భావించాలా, లేక ముందు మన శరీరం ముందు భాగంలో ఉన్నట్టు భావించాలా? అయితే ఇక్కడ చూడండి మీరు, మనము ఈ యొక్క సాధన చేస్తూ కూడా దీంట్లో నాలెడ్జ్ పెంచుకోవాలి. ఎట్లా పెంచుకోవాలంటే, మనం సాధన చేస్తాం, చేసినప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు, ప్రాక్టికల్ వీడియో ముందు పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేసుకుంటాం. క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోలు కూడా ఉంటాయి ప్లేలిస్ట్ లో, జీకేఎంసీలో. అవన్నీ చూసుకుంటుంటే మన డౌట్లు అన్ని తీరిపోతుంటాయి. అయితే ఇవి ముందు ఉండవు, చక్రాలు వెనక ఉండవు. మన స్పైనల్ కార్డులో
ఇడ పింగళ సుష్మన అనే 3 నాడులు ఉంటాయి. సుష్మన నాడి మధ్యలో ఉంటుంది. ఈ సుష్మన అవును నాడి మధ్యలో ఉండే నాడిలో మన బంతి పూల్లో దారం ఎలా కుచ్చుతారు, సెంటర్ లో ఎలా కుచ్చుతారు. పువ్వు ఇలా ఉందనుకోండి, మనము సెంటర్ లో ఇది ఈ అవును ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బంతి పువ్వు అనుకోండి. ఈ టమాటో ఎగ్జాంపుల్ అవును చూపిస్తున్నాను. ఈ అవును ఈ సార్. ఈ- ఇలా ఇలా సెంటర్ లో కుచ్చుతారు. ఉమ్, సెంటర్ లో ఇలా ఇక్కడ నుంచి ఇట్లా దారం కుచ్చుతారు ఈ బంతి పువ్వు. అట్లా అలాగే ఈ యొక్క మన దారం అనేది ఏమిటి, సుష్మన నాడి. ఈ మధ్యలో సుష్మన నాడి దారం. దీనికి ఈ పువ్వు ఉంటుంది కదా, ఈ బంతి పువ్వు ఏదైతే ఉంటుందో ఆ బంతి పువ్వు అనేది చక్రం అనుకోండి. అంటే అదే ఈ యొక్క ఆ సుష్మన నాడి చుట్టూ చక్రం ఉంటుంది, మధ్యలో సుష్మన నాడి ఉంటుంది. అదే అర్థమైంది. అలా కానీ అది ఎక్స్రే మిషన్ కి అంత సూక్ష్మంగా ఉంటాయి. ఎలక్ట్రాన్ న్యూట్రాన్ మనం కళ్ళతో చూడలేము, మైక్రోస్కోప్ తోటి చూస్తాం. అలాగే అవును ఇవి కూడా మనకు కనిపినంత సూక్ష్మంగా ఉంటాయి. ఈ చక్రాలు, నాడులు ఇవన్నీ కూడా మన నాడులు ఉంటాయి. 72,000 నాడులు యోగ శాస్త్ర ప్రకారం అవి కనిపించేటివి కావు. చక్రాలు ఉమ్, కూడా కనిపించేటివి కనుక సూక్ష్మంగా ఉంటాయి అవి. కనుక అదే ఈ యొక్క చక్రాలు అనేది ముందు వెనక ఉండవు, అంటే వెనక ఉండవు. స్పైనల్ కార్డ్ మధ్యలో ఉంటాయి సుష్మ అదే నాడులు. దాని చుట్టూతా ఉంటాయి. అది కూడా మనకి ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటాయి. ఇంద్రియాలన్నీ ముందే ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఆజ్ఞా చక్రం ఇప్పుడు ఉంటాయి. ఉమ్, మలద్వారం దగ్గర మూలాధార చక్రము, లింగ యూరినల్ దగ్గర స్వాదిష్టాన చక్రము, నాభి మధ్యలో మణిపురక చక్రం, ఛాతి మధ్యలో అనాథ చక్రం. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రాదు. అంటే కనుక ఇక్కడ మామూలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అట్లా చెప్తారు కానీ నిజానికి ఆ, అది మన ఇక్కడ ఉమ్, ఉండవు, ముందు ఉండవు, వెనక ఉండవు. అది స్పైనల్ కార్డ్ మధ్యలో. ఇప్పుడు అంటే ఈ కంఠ చక్రం అంటారు దీన్ని. కంఠ చక్రం అన్నా, దీని హృదయ చక్రం అన్నా, అనాథ చక్రం అన్నా ఒకటే. కంఠ చక్రం అన్నా, విశుద్ధ చక్రం అన్నా ఒకటే. అయితే ఇప్పుడు విశుద్ధ చక్రం ఉంది అనుకో, ఈ కంఠం నుంచి ఇక్కడ సుష్మనాడిలో మధ్యలో అనమాట. ఆ స్పైనల్ ఉమ్, కార్డ్ లో సుష్మనాడిలో మన సుష్మనాడి మధ్యలో ఉంటుంది. 3 నాడులు అదే, ముఖ్యం. ఉమ్, 3 నాడులు ముఖ్యం. ఆ 3 నాడుల్లో సుష్మనాడి మధ్యలో ఉంటుంది. ఆ మధ్యలో ఆ సుష్మనాడిలోనే చక్రాలు ఉంటాయి. దాన్ని అట్లా అదే మనం ఆ రకంగా మనం ఊహించుకొని అందులో దృష్టి పెట్టాలి. మన స్పైనల్ కార్డ్ మధ్యలో సుష్మనాడిని ఊహించుకుంటూ ఆ దాని గుంట మనం శ్వాస తీసుకొస్తున్నట్టు ఉండాలి. అంటే శ్వాస తీస్తున్నా వదులుతున్నా ఆ దృష్టి మాత్రం ఫోకస్ ఆజ్ఞా చక్రంలో నిలుపుకోవాలి. కానీ శ్వాస వెళ్ళినప్పుడు కొత్తలో ఒకసారి మూలాధారంలోకి వెళ్తుంది, ఒకసారి ఆజ్ఞా చక్రంలో కనిపిస్తుంది. కానీ అలా అభ్యాసం చేయక చేయక ఆజ్ఞా చక్రంలో దృష్టిని స్థిరంగా నిలిపి కూడా ఈ ప్రాణాయామం సాగుతూనే ఉంటుంది. దృష్టి మాత్రం ఆజ్ఞా చక్రంలో స్థిరంగా ఉంటుంది. మనము స్పైనల్ కార్డ్ మధ్య భాగంగా మనం చక్కగా ఈ యొక్క ప్రాణాయామ చేస్తూ ఉండాలి. మన అది ఇప్పుడు అభ్యాసం ప్రాక్టీస్ అవుతుంది. అదే గురుజీ అది మన ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్న పాప 5 ఇయర్స్ పాప కూడా తాడు మీద ఒక కర్ర పట్టుకొని బ్యాలెన్స్డ్ గా తాడు మీద నడుస్తుంది, చూశారు కదా సర్కస్ అవును లో. అవును మరి ఎట్లా సాధ్యం అవుతుంది ఆ చిన్న 5 ఏళ్ల పాప? నెత్తి మీద మళ్ళీ ఏదో కొన్ని పట్టుకుంటాయి రకరకాలుగా. అవును ఇప్పుడు ఉన్నాయి లేవు, కానీ పూర్వకాలం కుంభమేళ లాగా ఇప్పుడు కూడా అక్కడక్కడ ఇప్పుడు కూడా పూర్వ పద్ధతిలో ఆయన సర్కస్లు చూయిస్తుంటారు. ఇప్పుడు కూడా 2-3 కుండలు పెట్టుకొని ఒక కర్ర పట్టుకొని తాడు మీద బ్యాలెన్స్డ్ గా నడుస్తుంటుంది. కిందనే సరిగా నడవలేరు. ఉం? పైన ఎలా తాడు మీద నడుస్తున్నారు అంటే అభ్యాసం. అలాగే అభ్యాసంతో ఇది సాధ్యమవుతుంది. చేయగా 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 చక్కగా సుష్మని అడుగుంటా, చక్కగా ప్రాణాయామం చేయగలుగుతాం. అది ఇంట్రెస్ట్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, పట్టుదల ఉండాలి. నేను చేయాలనే తపనతోటి రోజు ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఈజీ అవుతుంది. రానప్పుడు కష్టంగా ఉంటుంది, వచ్చినప్పుడు ఈజీ ఉంటుంది ఏ పనైనా. అవును స్వామి. ఇప్పుడు ఆజ్ఞా చక్రం వెనకాల మన స్పైనల్ కార్డ్ ఇంక ఉండదు కదా, అంటే మనకి ఇప్పుడు మెడ దగ్గర ఇంకా ఆగిపోతుంది కదా, మరి ఆజ్ఞా చక్రం అనేది మన అది కూడా బ్యాక్ అంటే స్పైనల్ కార్డ్ ఎక్స్టెన్షన్ లాగా అనుకోవాలా? మీరు ఒకటి చూడండి, ఆ బ్యాక్ బోన్ ఇక్కడ అయినా కానీ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ తిరిగిపోతాయి. నాడులు మాత్రం పైకి వెళ్ళిపోతాయి. మన బ్యాక్ బోన్ ఇక్కడ వరకే ఉంటుంది. ఇక్కడ అవును వరకే, మెడ వరకే ఉంటుంది. ఓకే. మెడ నుంచి నాడులు 3 వెళ్తాయి ఇక్కడ. త్రివేణి సంఘం, త్రికూటము అంటారు. ఈడా పింగళ సుష్మన ఇక్కడ కలుస్తాయి ఆజ్ఞా చక్రంలో 3 నాడులు వచ్చేసి. అచ్చా మళ్ళీ ఆజ్ఞా ఓకే చక్రం నుంచి 2 నాడులు వెళ్తాయి. వజ్రనాడి, చిత్రనాడి అంటారు. వజ్రనాడి, చిత్రనాడి అనేది సహస్రారంలో 2 నాడులు వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ 3 నాడులు వచ్చి కలుస్తాయి. స్పైనల్ కార్డ్ ఇక్కడే ఎండ్ అవుతుంది. ఇక్కడ అదే మూలాధారం నుంచి విశుద్ధ చక్రం ఇక్కడ మనకు మెడ భాగం నుంచి ఇక్కడ పై భాగము ఒక వస్తుంది. ఇక్కడ వరకు ఇక్కడ పైన మనకు ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. మెడ నుంచి ఇక్కడ ఒక ఎముక మనకు కనిపిస్తుంది ఇలా అనుకుంటే.
ముచ్చట అవును. గుంట అంటారు ఇక్కడ. ఇక్కడ ఇక్కడ ఈ కింది భాగంలో మనకు దాని అక్కడ ఇక్కడ వరకు ఇక్కడ ఒక గుంతలాగా ఉంటుంది ఇక్కడ. దాని కింద అవును. ఎండ అయిపోతుంది. అచ్చా. అక్కడ ఉంటుంది. ఆ 4 3 ఇక్కడ త్రివేణి ఇక్కడ మన ఆజ్ఞా చక్రం వరకు వస్తాయి. అర్థమైంది గురుగారు. అలా మనం సాధన చేయగా చేయగా అవే అనుభవంలోకి వస్తాయి. తర్వాత మనము క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవి ప్రవచనాలు ఇవి క్రియాయోగం పైన మనం వింటూ ఉండాలి. వింటున్నప్పుడు అన్ని సందేహాలు కూడా తొలగుతుంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనుభవంలోకి కూడా వస్తాయి. ఈ క్రియాయోగం అనేది విమాన మార్గం లాంటిది, శాస్త్రీయమైనది, ఋషులు మునులు చేసింది. యోగ శాస్త్ర యోగ ఉపనిషత్తుల సారం మొత్తము రంగడించి పతంజలి సూత్రాల సారమే క్రియాయోగం. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రధానం క్రియాయోగం అని పతంజలి మహర్షి చెప్పారు. కనుక ఆ శాస్త్రీయంగా ఋషులు మునులు ఆచరించింది, కొత్తగా కనుక్కున్నది కాదు. కడివెడు పెరుగులోకి వెళ్ళి పిడికడు వెన్నపూస తీసినట్టుగా మనకు సమస్త యోగ శాస్త్రాలకు వెళ్ళి తీసింది ఈ క్రియాయోగము. ఇది ఎటువంటిదంటే ఇది చక్కగా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకు ఇంకే వాహనాలు అక్కర్లేదు. అదే షార్ట్ కట్ మార్గం. ఇలాగే క్రియాయోగం చేసే వాళ్ళకు ఇంకే యోగాలు అక్కర్లేదు. అన్ని యోగాలలో ఇది చేయవలసింది. ఈ యోగా చేసే వాళ్ళు నీళ్ళకి ప్రవేశించనక్కర్లేదు. ఇంకా వెన్న తిన్న వాళ్ళకు నీళ్ళ మజ్జిగ అవసరం లేదు, నీళ్ళ పాలు అవసరం లేదు. ఉమ్, దాని సారం అంతా అవును. తీసుకున్నారు. అయిపోయింది. అది నేను కంటిన్యూస్గా ఒక 1 మంత్ కంటిన్యూ చేశాను గురుగారు. అసలు అసలు చాలా అంటే నాకు యాంగ్జైటీ అవి కొంచెం ఉంటాయి జనరల్గా. అది చేసిన నాళ్ళు అస్సలు నేనేనా అనిపించింది. అసలు చాలా మార్పు కనిపించింది. కానీ ఇంకా రిజల్ట్ ఫ్యామిలీ చాలా ఉంటుంది. నార్మల్ మెడిటేషన్ కంటే క్రియాయోగంలో చాలా రిజల్ట్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది. మంచిగా ఏకాగ్రత తోటి మనసు పెట్టి శ్రద్ధతోటి చేయాలనుకోండి. చేస్తే మంచి మీకు కూడా అవును అనుభవం గురు. వచ్చింది అంటున్నారు కదా. ఇంకా దాని మీద అవును. శ్రద్ధ పెట్టండి. మరి ఫలితం వచ్చినప్పుడు ఎందుకు అదే వదిలిపెట్టాలమ్మా? మళ్ళీ గురుగారు అంటే శ్రద్ధతోటి పట్టుదలతోటి మళ్ళీ ప్రారంభించండి. అవును. అంటే ఫ్యామిలీ మళ్ళీ పిల్లలు చదువు చాలా అంటే ఒక్కొక్కసారి ఇంకా ఉన్నా కొంచెం రాత్రి లేట్ చిన్నపిల్లలు పడుకోవడము. ఇంట్లో అమ్మా ఇంకో చూడండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకో, కొద్దిగా ఎర్లీగా లేవాలి. లేట్ నైట్ పడుకోకూడదు. అది మనకు ఆరోగ్యానికి మంచిది కూడా కాదు. ఆ హ్మ్. ఎర్లీగా ఈవినింగే తినాలి. ఈవినింగే త్వరగా తిని త్వరగా పడుకుంటే ఎర్లీగా లేస్తాం. ఇప్పుడు మనకు అన్నిటికీ టైం ఉంటది కానీ మన కోసం మనం టైం ఇచ్చుకోము. అవునా? ఎందుకు? అవును. మన ఆరోగ్యం కోసము, మన మనశ్శాంతి కోసం, మన మోక్షం కోసం మనకు మనం టైం ఇచ్చుకోవాలి. మనతో అవును మనం గురు. ఉండాలి కొంత. మరి దీని వల్ల మనం చక్కటి ఆరోగ్యం, మనశ్శాంతి పొందుతాం. మోక్ష సాధన ఇది. ఆటోమేటిక్ గా మోక్ష సాధన చేస్తే ఆరోగ్యం చక్కబడుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, హ్యాపీగా ఉంటాం. మన డబ్బులు వస్తే హ్యాపీగా ఉన్నామా? డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు. అవునా? ఉద్యోగం వల్ల అవును. హ్యాపీగా ఉన్నారా? ఉద్యోగం ఉన్న వాళ్ళు అందరూ పూర్తి స్థాయి హ్యాపీ ఉన్నారా? కొంచెం సంతోషంలో ఉండొచ్చు కానీ పూర్ణ శాంతి నిండుకుండ వలె ఉన్నారా చెప్పండి. లేదండి. లేదు. వెళ్తకుండా ఊరికే మనం నెత్తిన పెట్టుకొని పోతుంటే ఊరికే ఇలా లోపుతుంది. అదే నిండుకుండా కదలదు. అలాగే పరిపూర్ణ ఆనందంతో ఎవరు లేరు ఈ కాలంలో. ఏదో ఒక వెల్త్ ఇది లేదు, అది లేదని ఏడుస్తూ ఉంటారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉండి ధ్యానం చేసి దైవానుభూతి పొందుతుంటారో, దైవంతో కనెక్ట్ అయి ఉంటారో, వాళ్ళు పరిపూర్ణమైన శాంతితోటి, ఆనందంతోటి బ్రహ్మానందంలో ఓలలాడతారు. వాళ్ళు సంసార బంధాల్లో ఉండని, 7 సముద్రాల మధ్యలో ఉండని, అన్ని దుఃఖాలు రాని, కష్టాలు రాని, ఏది ఉన్నా గానీ అందరిలో ఉండి అందరికంటే బాగుంటారు. అందరిలాగా అన్ని పనులు నిర్వర్తిస్తూ కూడా అందరికంటే ఆరోగ్యంగా, అందరికంటే మనశ్శాంతిగా ఉంటూ దైవానుభూతులు పొందుతూ చక్కగా దైవంతో కనెక్ట్ అయ్యి ప్రశాంతమైన జీవితంలో ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుంటారు. సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు చదువులు ఎన్ని చదివినా సమస్య వస్తే తట్టుకుంటలేరు ఇప్పుడు. అవును గురు. కానీ అదే ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళు ఏ సమస్య వచ్చినా తట్టుకుంటారు. కనుక బయటి విద్య తో పాటుగా బ్రహ్మ విద్య కూడా ఉండాలి. బాహ్య విద్యతో పాటు బ్రహ్మ విద్య అంటే మనం ఉద్యోగం కోసం, వృత్తి కోసం మనం చేస్తున్నాం కదా, ఆ చదువుతున్నాం కదా, దాంతో పాటు బ్రహ్మ విద్య కూడా ఉండాలి. బ్రహ్మ విద్యనే ఈ క్రియాయోగం. ఇట్లా భగవద్గీత చదువుకోవాలి. ఎన్నో సందేహాలు దొరుకుతాయి. నిత్య జీవితంలో మనకు వచ్చే డౌట్లు అన్ని తీర్చేస్తాయి. అన్ని సమస్యలకు పరిష్కారాలు అందులోనే దొరుకుతాయి. అర్థం లేని చదువు హ్మ్. వ్యర్థమంటారు. శాస్త్రం చదివితే అది మన నిత్య జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆ శ్లోకం మనం ఓదార్చాలి. హ్మ్. అందులో మాత్రం మనం ఓదార్చగలగాలి. ఆ శ్లోకం మన నిత్య జీవితంలో అన్వయించుకోవాలి. ఆహారం డౌట్ అవును. వచ్చింది అనుకోండి, చక్కగా హ్మ్. 6వ అధ్యాయం చదవండి. యోగి ఏ ఆహారం తీసుకోవాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా ధ్యానం చేయాలి. భక్తి మార్గంలో డౌట్ వచ్చిందా, 12వ అధ్యాయం చదవండి. అన్ని ఆల్ డౌట్స్ క్లియర్. 3 గుణాలు ఉంటాయంట, మనిషి ఎట్లా ప్రవర్తిస్తాడు, 13వ అధ్యాయం చదవండి. అన్ని డౌట్స్ క్లియర్. హ్మ్. అట్లా విధంగా మనకు అన్ని అందులోనే ఉంటాయి. కనుక ఇట్లా శాస్త్రము ఫ్రీ టైంలో చదువుకోవడం వలన మనశ్శాంతి కలుగుతుంది. ఇతర ఆలోచన రావు, మనసు ప్రసన్నంగా ఉంటుంది. మనసులో చాలా మనకు అన్ని డౌట్స్ తీరుస్తాయి.
శాస్త్రం ఇటు ఫ్రీ టైంలో సాధన చేసుకోవాలి. చక్కగా సాధన నుంచి బయటకు వచ్చినప్పుడు అట్లా భగవద్గీత, ఉపనిషత్తులు ఇటువంటి శాస్త్రాలు, పతంజలి సూత్రాలు ఇటువంటివి చదువుకోవాలి. మంచి ప్రవచనాలు వినాలి, క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోలు చూస్తుండాలి, నాలెడ్జ్ పెరుగుతుంది. మనకి యోగ పైన, ఆధ్యాత్మికం పైన, మన మానవ జన్మ ఎందుకు వచ్చింది, మనం అసలు మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తున్నాం, ఋషులు పూర్వకాలంలో ఎలా జీవించారు, భారతదేశంలో అవును పూర్వ జనరేషన్ ఎట్లా జీవించారు, మనం ఇప్పుడు ఎట్లా ఉంది జీవన విధానం, ఎందుకు ఇన్ని జబ్బులు వస్తున్నాయి మనిషికి, ఎందుకు ఇలా వస్తుంది, పూర్వీకులు ఎందుకు అంత ఆరోగ్యంగా వందల సంవత్సరాలు జీవించారు, ఎందుకు అంత ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఫుడ్ ఏంటిది, పని ఏంటి, వాళ్ళ జీవన శైలి ఏంటిది, అది మనం అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి, అబ్జర్వేషన్ చేసి. కనుక రోజు మనం కొన్ని అన్నా కొన్ని పాటించినా మనకు ఎంతో మేలు జరుగుతాయి. నేను ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ మార్చాలి. అది మార్చడానికే నాలుక రుచిలో పడి అందరూ అది మార్చలేకున్నారు. సగం రోగాలు భోజనంతో వస్తాయి. కనుక మిల్లెట్స్ తీసుకోండి, ఆకుకూరలు తీసుకోండి, పప్పు దినుసులు తీసుకోండి, అన్ని రకాల పప్పులు, అన్ని రకాల ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలు, మంచివి తాజా కూరగాయలు, శాకాహారం, శుద్ధాహారం, మితాహారం తీసుకోండి. చక్కటి ఆరోగ్యం ఉంటుంది. దాంతో పాటు సాధన చేయండి, యోగాభ్యాసము, ప్రాణాయామ, ధ్యానం చేయండి. అద్భుతమైన ఫలితాలు వస్తుంది, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. తద్వారా పూర్తి మనశ్శాంతిగా ఉంటాం. ఇది మోక్ష సాధన, అంత్యంలో అవును ముక్తిని గురుగారు. ఇస్తుంది. ఎంత తెలుసుకున్నాం, ఎంత విన్నామని కాదు, ఎంత ఆచరించడం అనేది చాలా ముఖ్యం. ఇంటి నిండా టాబ్లెట్స్ ఉన్నా దాని ఔషధాన్ని వేసుకోవాలి కదా. ఇంటి నిండా రకరకాల భోజన పదార్థాలు ఉన్నా తినాలి కదా. ఎన్ని శాస్త్రాలు చదివినా, విన్నా, నేర్చుకున్నా, ఎంత యోగా నేర్చుకున్నా, అది రోజు ఇంత చేయాలి కదా. చేస్తేనే కదా ఫలితం వచ్చేదమ్మా. అవును కనుక వచ్చి నేర్చుకున్న దాన్ని రోజు ప్రాక్టీస్ చేస్తే అద్భుత ఫలితం వస్తుంది. కొంతమంది బుక్ నాలెడ్జ్ పెంచుకోవాలని చూస్తారు, రకరకాల క్లాసులు చేస్తారు, ఏదో ఆచరించరు. కనుక మనకు వచ్చిన ఇది కరెక్ట్ గా, ఇది శాస్త్రీయము, రుజువులు చేసింది, ఇది నిజమైన సాధన అని తెలుసుకున్నప్పుడు వదలొద్దుగా. దాన్ని రోజు చేస్తుంటే అద్భుత ఫలితం. మనకు ఫలితం కనిపించింది అనుకో, ఎందుకు వదలాలి ఇంకా. సమయం, ఒక టైం టేబుల్ లేని జీవితము. ఈ జీవితంలో డిసిప్లిన్, ఇన్ని జబ్బులు వస్తున్నాయి, ఇంత దుఃఖాలు వస్తున్నాయి, ఇంత కష్టం వస్తుంది. డిసిప్లిన్ అనేది చాలా మంచిది. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆహారంలో డిసిప్లిన్, అవును ఫ్యామిలీలో డిసిప్లిన్, మనము ప్రపంచకంలో డిసిప్లిన్, అవును స్పిరిచువల్ గురుగారు. డిసిప్లిన్, ఫుడ్ డిసిప్లిన్. ప్రతి ఒక్క అన్నిటిలో డిసిప్లిన్ యాడ్ అయితేనే మన జీవితం చక్కగా ఉంటుంది. అది లేకుండా మనం కనిపించిందల్లా మనం తీసుకున్నాం అనుకోండి, అందులో ఎన్ని క్యాలరీల శక్తి ఉంది, అది ఎంత ఆరోగ్యం ఇస్తుంది, తినేటప్పుడు ఎంత కష్టంగా ఉంది, తిన్న తర్వాత ఎన్ని రోజులు పొట్ట పాడవుతుంది, ఇవన్నీ ఆలోచన చేయాలంటే థింకింగ్ చేయాలి. అవును గురుగారు. మంచి హెల్తీ శాకాహారం తీసుకునేటప్పుడు, పాలు ఉన్నాయి తీసుకునేటప్పుడు చాలా ఈజీ, తాగిన తర్వాత చాలా సుఖము, తీసుకునేటప్పుడు సుఖము, తాగిన తర్వాత సుఖము, అన్ని రకాల ఉంటుంది. ఆకుకూరలు తొందరగా డైజెషన్ పనిచేస్తుంది, ఆరోగ్యాన్ని బాగా ఇస్తుంది. నాన్ వెజ్ లాంటిది 72 గంటలు జీర్ణమవుతుంది, 72 గంటలు పడుతుంది, 3 రోజులు పొట్టలో ఉండే వరకు అది లోపల కార్బన్స్ అంతా చేరిపోయి చక్కగా, అది చేరిపోవడం వలన క్యాన్సర్ రోగానికి కారణం, మలబద్ధక సమస్య, రకరకాల జబ్బులు వస్తుంటాయి. అదే ఆకుకూరలు, కూరగాయలు ఇటువంటివి తీసుకున్నాం అనుకో, జీర్ణశక్తి పెరుగుతుంది. ఆ చాలా మంచి, అన్ని రకాల ఆరోగ్యానికి మంచిది. ఈ తీసుకునే ఆహారము సూక్ష్మ అంశం మనసుగా మారుతుంది, స్థూల అంశం మలంగా మారుతుంది. అంటే మనం తీసుకున్న ఆహారం కూడా మనసుగా మారుతుందని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. కానీ తమో గుణం, రజోగుణం, 3 గుణాల ఆహారాలు ఉంటాయి, 3 గుణాలుగా మారతాయి. కనుక మనం సాత్విక ఆహారం తీసుకున్నాం అనుకో, చాలా సుఖం. వీటి ఆహారం గురించి నేను ఎన్నో వీడియోలు చేసినాను, అవి కూడా చూసుకోండి, చాలా అవును మీకు హెల్ప్ అవుతాయి. కనుక మనం మరి సుఖంగా, శాంతంగా ఉండాలంటే శాకాహారము, శుద్ధాహారం తీసుకోవాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం ఏంటంటే మంచి తాజా పళ్ళు, తాజా కూరగాయలు, పాలు, జావాలు, మంచి అన్ని రకాల పప్పులు, అన్ని రకాల కూరగాయలు, పళ్ళు, అట్లా మన శాకాహారము, శుద్ధాహారం ఉండాలి, మితాహారం తీసుకోవాలి. మంచి ప్రోటీన్స్ అవును అందాలి, మితంగా తీసుకోవాలి. యోగి పొట్టని 3 భాగాలు చేస్తే సగ భాగం ఆహారం తీసుకోవాలి, పావు భాగం నీరు, పావు భాగం శ్వాస కోసం వదలాలి. దీన్ని మితాహారం అంటారు. కనుక ఈ విధంగా పాటిస్తూ యోగ సాధన చేస్తే చాలా అద్భుతమైన శరీరానికి మంచి ఎనర్జీ లెవెల్స్, మంచి నాడి శుద్ధి, ఆసన సిద్ధి కలుగుతుంది. ఆసనంలో గంటల తరబడి కూర్చున్న శరీరానికి ఎటువంటి పరిశ్రమ ఉండదు, సుఖంగా ఉంటుంది. మళ్ళీ మామూలు వాళ్ళు కొద్దిసేపు వరకు ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, చాలా ఇబ్బంది అవస్థ పడుతుంటారు. ఇక ఆ యోగ సాధనలో పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఆసన స్థితి కలిగితే ఎన్ని గంటలు కూర్చున్న ఆ శరీరానికి సుఖమే ఉంటుంది, ఆనందమే లభిస్తుంది తప్ప ఎటువంటి ప్రయాస, కష్టం ఉండదు. కనుక దీన్ని ఏది వదలనక్కర్లేదు.
చెప్తున్నా కదా, ఏమైనా భోజనాలు జంక్ ఫుడ్ ఉందనుకోండి, బయట ఫుడ్ వదిలేండి, అది త్యాగం చేయాలి. ఇంటి ఫుడ్ మంచిగా వంట చేసుకొని మంచిగా చేసుకొని తినండి. ఇక మంచి సమయాన్ని సాధన కోసం ఇవ్వండి. అలా మనం ఏమి ఎక్కడ ఏది వదలనక్కడ ఇల్లునే మనము హిమాలయస్ గా మార్చుకోవచ్చు. సాధన చేసినప్పుడు ఇల్లే హిమాలయగా మారుతుంది. మనం చక్కగా అవును ఇక్కడ ఉండే ఒక ఋషులుగా తయారయ్యచ్చు. మన ఇంట్లో ఉండి జాబ్ చేసుకుంటూ, మన పనులు చేసుకుంటూ, బాధ్యతలు నిర్వర్తించుకుంటూ కూడా ఋషులుగా కావచ్చు. ఒక యోగి అవును ఆత్మకథ ఆటోబయోగ్రఫీ యోగి బుక్ చదవండి. అందులో ఉండే గురువులందరూ కూడా ఫ్యామిలీ లైఫ్ లో, పట్టణ జీవితంలో ఉద్యోగాలు చేస్తూ ఋషులు అయ్యారు. యోగి ఈ క్రియాయోగం వలన అది మనం ఇన్స్పైర్ అవ్వాలి. పరమహంస యోగానంద గారు అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటూ 30 సంవత్సరాలు ఉండి ప్రపంచ దేశాలంతా క్రియాయోగం అందించి ఫారినర్స్ ఎక్కున్నారు ఈ క్రియాయోగం చేసేవారు. ఎందుకు? దాని బెనిఫిట్స్ చూపించారు ఆయన. మీరు సైన్స్ ఫైనల్ అనుకుంటున్నారు, నేను సైన్స్ ని క్రాస్ చేసి చూపిస్తున్నారు. గుండె శ్వాస నాడి ఆపారు. ఆపి భోజనం కూడా లేకుండా, శ్వాస కూడా లేకుండా 40 రోజులు ఉండి చూపించారు సమాధిలో. ఓహో, అవును ఇంత మిరాకిల్ ఉందా, ఆహా ఇంత మహిమ ఉందా ఈ యోగ శాస్త్రంలో, మనం నేర్చుకుందామని వాళ్ళు బ్రహ్మరథం పట్టారు, నేర్చుకున్నారు. ఇప్పుడు అక్కడ సెంటర్స్ ఎక్కువ ఉంటాయి. విదేశీయులంతా వచ్చినా ఇక్కడ అదే యోగ సాధనలు నేర్చుకొని వెళ్తుంటారు. వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే చిన్నప్పటి సంది వాళ్ళకి ఇది దొరకదు కాబట్టి, వాళ్ళు రకరకాలుగా చిన్నప్పటి సందే వాళ్ళకి ఉంటారు కదా, రకరకాలుగా అక్కడ కల్చర్ ప్రకారం డ్రగ్స్, వైన్స్, స్మోక్ ఇవన్నీ చిన్నప్పటి సందే అభ్యాసాలు ఉంటాయి కనుక దీంతో ఆరోగ్యాలు చెడిపోయి యోగ మార్గంలో వాళ్ళు మన ఆరోగ్యం చేరు చేసుకొని మనశ్శాంతి పొంది చాలా అద్భుతమైన ఫలితం, వాళ్ళు తన్మయత్వ స్థితి అద్భుతంగా, వాళ్ళు ఏం చేసినా సీరియస్ గా చేస్తారు, ఏకాగ్రతతో చేస్తారు. ఇండియన్స్ కు మాటలు ఎక్కువ పని తక్కువ అంటారు. వాళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. అవునమ్మా. ఉమ్. అవును బ్రదర్. అవును నిజమే ఆ మాట. ఆ, కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఏదైనా సీరియస్ గా చేస్తారు. కనుక మంచిగా చూడండి. మన వరకు సౌకర్యాలు కాలే, వాళ్ళు ఫారెస్ట్లోనే క్యాంప్ వేసి సాధన చేసుకుంటారు. ఫారినర్స్ ఇక్కడ వస్తే హిమాలయస్ అక్కడక్కడ ట్రెక్కింగ్ వెళ్ళి చిన్న చిన్న టెంట్లు వేసుకొని కూర్చుంటారు రోజుల తరబడి. ఉమ్. ఆ, అలా రకరకాలుగా ఆ దేశాల్లో కూడా క్యాంపులు ఏర్పాటు చేసుకొని సాధన చేస్తుంటారు. మీకు తెలియదు కానీ చాలా చాలా కొండల్లో, ఫారెస్ట్ లో అక్కడక్కడ కూర్చుంటారు. రెయిన్బో క్యాంప్స్ అని, రెయిన్బో గ్యాదరింగ్ క్యాంప్స్ అని ఉంటాయి వాళ్ళ కొన్ని గ్రూపులు. ఓహో. ఎక్కడెక్కడ జరుగుతాయి, 10,000 మంది, 20,000 మంది, 1,000 మంది తోటి గ్యాదరింగ్ అయ్యి అక్కడ చక్కగా వాళ్ళు సాధనలు చేస్తుంటారు. ఉమ్. ఓకే. ఉహు. అది మీకేం తెలుసు అంటే ఫారినర్స్ కి యోగ విద్య తెలియదు, ఇండియన్స్ కంటే వాళ్ళే ఫాస్ట్ ఉన్నారు. యోగా టీచర్స్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అవును అవును స్వామీజీ, ఇక్కడ చాలా అన్ని యోగా స్టూడియోలో వాళ్ళే కనిపిస్తారు, మన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మళ్ళీ ఎందుకు ఇక్కడ ఇక్కడ కూడా అంతే, మన ఇండియా వచ్చినా ఎక్కడైనా ఏ సెంటర్స్ లోనే వాళ్ళే ఫుల్ గా నిండిపోతారు. కనుక మీరు కూడా మన భారతదేశం యోగులు, మన రక్తంలోనే యోగం ఉంది కనుక ఆ యోగ విద్య అభ్యసించండి, సాధన చేయండి, తరించండి. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? క్లోజ్ చేద్దామండి. గురుగారు నమస్కారం అండి. మీ పాదపద్మాలు నమస్కారం. దర్శన నమస్కారం. భాగ్యం, కృతజ్ఞత నమస్కారాలు. నమస్కారం అండి. కొంచెం సాధనలో విరామం వచ్చింది కానీ కాకపోతే ఏదో రకంగా విడిచిపెట్టట్లేదండి. సమయం తెలియని స్థితి అప్పుడప్పుడు అనిపిస్తుంది గురుగారు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఒక అరగంట అయిపోతే నాకు తెలియకుండా అది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లాగా అనిపిస్తుంది. అది ఉమ్. ఆ అది ఇంకొకటి, ఆ ఆ స్థితి కలిగినప్పుడు ఆ బయట ఇప్పుడు రాత్రులు ఎప్పుడైనా కీటకాలు శబ్దాలు వస్తాయి కదండి, అట్లాంటి శబ్దం వచ్చినప్పుడు నిర్మలంగా మారుతుంది. అదే అంటే ఉమ్. కాన్షియస్నెస్ స్టేట్ అనేటటువంటిది అలాగే ఉంటుందండి, లేకపోతే నేను ఏమైనా భ్రమపడుతున్నానా? రాత్రిపూట మనము గార్డెన్ లో నుంచి కానీ బయట కానీ, ఇప్పుడు ఓపెన్ ప్లేస్ ఇది కొంచెం చుట్టూ అడవి లాగా అనుకోండి, ఇది పంట పొలాల ఆ, మధ్యలో ఆ, ఆ, వస్తుంటాయి ప్రకృతి సౌండ్ అంటారు. అది కొన్ని జంతువుల సౌండ్ కానీ ప్రకృతి సౌండ్ కానీ వస్తుంటుంది. ఆ, ఉమ్. ఆ, నిర్మలంగా అదే ప్రకృతి అంతా నిద్రపోతున్నట్టు చక్కగా ప్రశాంతంగా అవునండి. ఉంటుంది. ఆ అవును. ధ్యానానికి చాలా అనుకూలమైన సమయం. అందుకనే బ్రహ్మముహూర్తం చాలా మంచిది. 3 గంటల నుంచి 6 గంటల సమయం. సాయంత్రం 6 నుంచి 9 లోపల 1 గంట, ఉదయం గంట, సాయంత్రం గంట ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ఆ, రాత్రిపూట ఎవరికైనా నిద్ర పట్టకపోతే రాత్రులు చేసుకోవడం ఉత్తమం. అప్పుడు ద్రవాహారం లాంటివి తీసుకొని ఆ, తెల్లవారులు కూడా కూర్చోవచ్చు. సెలవు దినం వస్తే ఆదివారం తెల్లవారులు కూడా కూర్చోవచ్చు, ఎంత సహకరిస్తే అంత. పగలు మరో 2-3 గంటలు పడుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఆ నిద్ర సరిపోవు. నిద్ర కూడా అవునండి. కరెక్ట్ ఉండాలి. భోజనం, నిద్ర, పనులు అన్ని మధ్యస్థంగా ఉండాలి. కనుక భగవద్గీతలో కూడా అంటారన్నమాట, లోకము మెలుకున్నప్పుడు యోగి పడుకుంటాడు. ఆ లోకము మేలుకున్నప్పుడు యోగి పడుకుంటాడు, అలాగే లోకం పడుకున్నప్పుడు యోగి మేలుకుంటాడు అంటారు. చూసారా, రాత్రులు వీళ్ళు అవును. పడుకుంటే యోగి ధ్యానం చేసుకుంటాడు. ఆ పగలు వీళ్ళు పనులు చేస్తుంటే ఒకసారి పడుకొని కనిపిస్తారు. అవును గురుగారు. అంటే ఇంకొకటి దీని అంతరార్థము,
ప్రాపంచిక దృష్టిలో అతను నిద్రపోయి ఉంటాడు, పరమాత్మ దృష్టిలో మేలుకొని ఉంటారు. ప్రాపంచికంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పరమాత్మ దృష్టిలో జీరో నాలెడ్జ్ ఉంటది. పరమాత్మ దృష్టిలో వాళ్ళకి ఎట్లుంటుందంటే నిద్రపోయి ఉంటారు, ప్రాపంచికంలో మేలుకొని ఉంటారు. అంటే యోగి అంటే రివర్స్ గేర్ అన్నమాట ప్రపంచానికి. అట్లా ప్రాపంచికంలో ఎవరి మనసు ఉంటుందో వాళ్ళు అశాంతి దుఃఖము తప్పదు. పరమాత్మలో ఎవరి మనసు లీనమై ఉంటుందో ఆ బ్రహ్మానందంలో ఓలలాడుతుంటారు. వాళ్ళకి ఎటువంటి బలవత్తు దుఃఖాలు వాళ్ళని ఇబ్బంది పెట్టలేవు. కనుక ఎటువంటి ఆధ్యాత్మికంలో మంచి శాస్త్రం చదువుకొని బాగా సాధన చేసేటోళ్ళకి ఎటువంటి బలవత్తు దుఃఖాలు ఏ ఇబ్బంది పెట్టలేవు. అవును మంచి ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళకి ఏ వైరస్లు రావు కదా. చిన్న అవునండి. పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, వృద్ధులకి కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండే వరకే కదా ఇవన్నీ రోగాలు తొందరగా అటాక్ చేస్తాయి వృద్ధులను, చిన్నపిల్లలు. అవునా కదా? అవునండి. అలాగే ఇది కూడా మనకు ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని చక్కగా చదువుకొని విచారణ కలిగి ఉండి నిరంతర ధ్యానం చేసే వాళ్ళకు ఎటువంటి బల దుఃఖాలు ఏడిపించలేవు, దుఃఖం పెట్టలేవు. వాళ్ళన్ని తట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఆత్మబలం మనోబలం కలిగి ఉంటారు. ఇక మిగతా వాళ్ళకి మనోబలమే ఉండదు, ఆత్మబలం ఎట్లుంటుంది చెప్పండి. అంతే కదా. అవును అవును కొంతమంది గురుగారు. సంకల్ప బలంతో మహత్త కార్యాలు చేస్తారు, చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతారు. ఎందుకు? సంకల్ప బలం ఉండదు. అవును సంకల్ప బలము, ఆత్మబలం, మనోబలం, సంకల్ప బలం సాధన వలన పెరుగుతుంది పుష్కలంగా. అది వినియోగించుకోవచ్చు, వినియోగించుకోకపోవచ్చు, కానీ వాళ్ళకైతే బెనిఫిట్ కలుగుతుంది. నెక్స్ట్ ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. అన్నిటికీ ఒకటే, ఆరోగ్యం చక్కలేదా సాధన సాధన సాధన, మనశ్శాంతి లేదా సాధన సాధన సాధన, మోక్షం కావాలన్నా సాధన సాధన సాధన, ఎంటర్టైన్మెంట్ పొందాలన్నా ఈ జన్మని సాధన సాధన సాధన. అన్ని రోగాలకు ఒకటే మెడిసిన్, సాధన సాధన సాధన. కనుక మీరు నిరంతరం క్రియా సాధన ఎవరైతే క్రియ చేస్తారో వాళ్ళకి అన్ని లభిస్తాయి. సమస్యలు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సంకల్పం పెట్టుకోండి, ఆహార నియమాలు పాటించండి, చక్కగా మెడిసిన్ వాడుతూ సాధన చేయండి. చక్కగా అన్ని ఎటువంటి మండి రోగాలను తగ్గిపోతాయి. మనశ్శాంతి లేదా సంకల్పం పెట్టుకోండి, సాధన చేయండి, విచారణ చేయండి. శరణాగతి తపన ఉండాలి. భగవంతుడి యందు శరణాగతి యాంత్రికంగా చేయకూడదు. సాధన అనేది శరణాగతి, వైరాగ్యము, సంపూర్ణ వైరాగ్యము, సంపూర్ణ భక్తి, సంపూర్ణ వైరాగ్యము, శరణాగతి, సంపూర్ణ శరణాగతి, తన్మయత్వంతో దైవాన్ని మనం దైవానికి అర్పించుకొని సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు మనం పొందుతాము. కనుక అన్నిటికీ ఒకటే, మీరు ఒక 6 నెలలు మంచి సంకల్పం పెట్టుకొని నేను టైం టు టైం సాధన చేస్తాను, ఈ ఆహార నియమాలు పాటిస్తూ ఏదైతే స్వామీజీ చెప్పారో, వీడియోలో చెప్పారో ఆ నియమాలు అవి పాటిస్తూ నేను నిరంతరము ఆహార నియమాలు పాటిస్తూ నిరంతరం క్రియ చేస్తాను అని ఒక సంకల్పం తీసుకొని మీరు చేస్తే మీకు హెల్త్ బెనిఫిట్ కానీ మనశ్శాంతి కానీ మీరు అనుకున్న సంకల్పం కానీ మీకు రిజల్ట్ తెలుస్తుంది. క్వశ్చన్స్ అన్ని పక్కకు పెట్టండి, అవునండి. అవును సాధన మీద దృష్టి పెట్టండి. కనుక తర్వాత మీకు ఏమైనా సందేహాలు వస్తే క్వశ్చన్స్ ఆన్సర్స్ లో తొలగించుకోండి, ప్రాక్టికల్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసుకోండి. పాత వాళ్ళు ఉంటే ఇంకా మీకు సాధన వచ్చు కాబట్టి బాగా సాధన చేసుకోండి, క్వశ్చన్స్ ఆన్సర్స్ లో సందేహాలు తొలగించుకోండి. ఉమ్. చక్కగా క్రియాయోగం ఈ యొక్క జీకేఎంసీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే స్వామి మీ చెంతను ఉన్నట్టే. ఏదంటే క్లాసులో 1 2 గంటలు చర్చించుకుంటాం, కానీ అంతకంటే అవును ఇప్పుడు రోజు మనం ఎప్పుడంటే అప్పుడు ఫ్రీ టైంలో ఎప్పుడంటే అప్పుడు ఛానల్ చూసుకొని మన సందేహాలు తొలగించుకోవచ్చు. కనుక కనుక అందరూ ఈ విధంగా సద్వినియోగం చేసుకుంటారని లోకా సంస్థ సుఖినో భవంతు. ఓం. గురువు గారు అమ్మ తల్లి ఒక చెప్పండి. డౌట్ అండి. ఆ, డైలీ అంటే ఆ లాలాజలంతో నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అన్ని పోయినాయి. కాకపోతే ఇంకోటి థైరాయిడ్కి ఏమైనా స్పెషల్గా ఏమైనా ఎక్సర్సైజ్ ఏమైనా చేయమంటారా? చేస్తే తగ్గుతుంటారా? దానివల్ల ఏమైనా ఇంప్రూవ్? ధనియాలు ఉంటుంది కదా, ధనియాల చారు తీసుకోవాలి, చింతపండు తీసుకోకూడదు. చింతపండు తీసుకోకుండా మనకు టమాటో రసం తీసుకున్న అందులో ధనియాల చారు చేసుకోవాలి. ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలి. ధనియాల కషాయం తాగినా మంచిదే. అలాగే కొత్తిమీర జ్యూసు ఆ ఉదయం పరగడుపున కొత్తిమీర జ్యూస్ తాగితే చాలా మంచిది. ఇక థైరాయిడ్ ఉన్న వాళ్ళు రైస్ను మానివేస్తే చాలా మంచిది. అల్లము, జీలకర్ర, వాము తప్పకుండా వాడండి కూరల్లో. తర్వాత కొత్తిమీర బాగా వాడండి. తర్వాత మీరు ఉమ్, ఈ పచ్చజొన్న రొట్టె ఆ, వాడితే చాలా మంచిది. పచ్చజొన్నలతో ఉండే రొట్టె 2 పూటలు తీసుకోండి. ఈ కొర్రలు లాంటివి మధ్యాహ్నం పూట కొంత తీసుకుంటే చాలా మంచిది. తర్వాత ఈ సాధన కేచర్లో ఉండి ప్రాణాయామ అభ్యాసం ఇవన్నీ బాగా చేయండి. మహాముద్ర బాగా వేయండి, అన్ని ముద్రలు చక్క వేసి సాధన చేయండి. ఆటోమేటిక్ గా కంట్రోల్ వస్తాయి ఇవన్నీ. థైరాయిడ్ కండి ఎక్కువ ఏదైతే మనకు కంఠంలో అస్తవ్యస్తంగా రిలీజ్ కావడం వల్లనే మనకు సమస్యలు వస్తాయి. కనుక ఈ యొక్క చిత్తం కూడా ప్రాణాయామంతో నిలవట్లేదు అవన్నీ స్వామి. కంట్రోల్ అవుతాయి. చిత్తం కూడా నిలవట్లేదు, మనసు అదే నిలవట్లేదు ప్రాణాయామం థైరాయిడ్తో.
అదే అదే ప్రాణాయామం ఎప్పుడైతే చక్కగా చేస్తారో ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు? నేను అంటే అంటే మధ్య మధ్యలో గ్యాప్ అంటే ఎవ్రీ వీక్‌లో 2 టైమ్స్, 3 టైమ్స్ అట్లా చేయగలుగుతున్నాను. అంటే మిగతా డేస్ చేయలేకపోతున్నాను కొంత. అలా చేయకూడదు. అంటే క్రియ చేస్తున్నారా? ప్రాణాయామ అభ్యాసం చేస్తున్నారా? దాన్నేమంటారంటే కపాలభాతి అవి చేస్తున్నాను స్వామీజీ. అవి ఓకే. భస్త్రిక, కపాలభాతి చేస్తే ముక్కులు క్లీన్ అయితాయి. కొంచెం నాడీ శుద్ధి జరుగుతుంది. మంచిదే. దాంతో పాటుగా మనం ఈ సహజ ప్రాణాయామం ఉంది కదా! చక్కగా హ్మ్. కూర్చొని సహజ ప్రాణాయామం ఒక హాఫ్ అన్ అవర్ చేయండి. 30 మినిట్స్ చేయండి చాలు. 30 మినిట్స్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ చక్కగా హాయిగా కళ్ళు మూసుకొని కూటస్థంలో దృష్టి పెట్టుకొని ప్రశాంతంగా ధ్యానం చేయండి. అద్భుత ఫలితం వస్తుంది. అద్భుత ఫలితం వస్తుంది. అట్లా ఒక 2, 3 నెలలు మీరు కంటిన్యూ చేయండి. మీరు వదలమన్నా వదలరు ఆ సాధన. ఇలాగే కంటిన్యూయేషన్ ఇదే పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళండి. హ్మ్. కొద్దిగా ఆ! ఆహారంలో కూడా మార్పు చేసుకుంటాం. ఇందాక చెప్పినా కదా చక్కగా చెప్పాను. అట్లా ఆ విధంగా ఆహారంలో కూడా మార్పు చేసుకుంటే అద్భుత ఫలితం వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ థాంక్ యూ. ఇంకెవరైనా అడిగే వాళ్ళు ఆ! ఉంటే అడగండి. గురువుగారు అది పిల్లలకి ఏమన్నా ఒక 10 మినిట్స్ ఏమన్నా తీసుకుంటారా అండి నెలలో ఒకసారైనా? అమెరికాలో అంటే ఉన్నారు. పిల్లల్ని కూడా కూర్చోబెట్టి చేయొచ్చు తల్లి. ఇది కుటుంబం అంతా చేసేది. చిన్న పిల్లలు 6, 7 సంవత్సరాల వయసు నుంచి కూడా చేయొచ్చు. శ్రద్ధ ఉన్నోళ్ళు 90 సంవత్సరాల వృద్ధుల వరకు చేయొచ్చు. చిన్న పిల్లల ఆ! నుంచి వృద్ధుల వరకు అదే ఇప్పుడు మీరు చెప్తే చిన్న ఒక 5 మినిట్స్ అయినా మీరేమన్నా చెప్తారా పిల్లలకి? నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ మంత్‌లో మళ్ళీ నేను డైరెక్ట్ క్లాస్ చెప్తాను. పిల్లల్ని ఎంత వయసుందమ్మా పిల్లలకి? 13, 8 అండి ఆడపిల్లలు. ఓకే. మంచి గ్రహించగలుగుతారు, చేయగలుగుతారు. ఇబ్బంది లేదు. మంచి క్లాస్‌లో పాల్గొనేటట్టు చేయండి. నెక్స్ట్ నేను వచ్ ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేపిస్తాను. హ్మ్. వచ్చే క్లాస్‌లో తీసుకురమ్మంటారండి. తీసుకుందాం. ఎందుకంటే ఓకే. కొంచెం ఈ మధ్యలో కొంచెం వేరే బయట కూడా జిల్లాల లెవెల్ క్లాసులు కొంచెం బిజీ షెడ్యూల్డ్ వలన ఈ మధ్యలో లేకపోతే తప్పకుండా నేను పిల్లలకు కూడా అందరికీ నేను నెక్స్ట్ క్లాస్ నేను తీసుకుంటాను. సరేనమ్మా? సరే అండి. థ్యాంక్ యూ. మంచిది. ఇంకెవరైనా ఉన్నారా? క్లోజ్ చేద్దామా? గురుగారు నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఆ, సార్ ఈ మధ్య కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను, కాకపోతే అంత నిష్టగా చేయట్లేదు. లాస్ట్ వీక్ నాకు ఒకసారి ధ్యానంలో నరసింహస్వామి దర్శనమిస్తే నేను అలా కొంచెం ఎందుకన్నా మంచిది మిమ్మల్ని ఒకసారి కనుక్కుందామని. రకరకాల అనుభూతులు వస్తుంటాయి. వాటిని మనం సాక్షిభూతంగా ఉండాలి. అనుభూతులు ఉమ్, వచ్చినాయని పొంగిపోకూడదు. అనుభూతులు రాలేదు, అనుభూతులు వస్తలేవని కుంగిపోకూడదు. మనం వాటిని సాక్షిభూతంగా దేవి దేవతా ఋషుల దర్శనాలు కలిగిన మనం సాక్షిభూతంగా ఉండి నమస్కరించుకోవాలి. ఇంకా సాధన మీదనే దృష్టి పెట్టాలి. ఇంకా ముందుకెళ్ళాలి మనం. ఈ అన్ని కూడా ఈ అన్ని లయం పోయే స్థితికి మనం చేరుకోవాలి. ఇవన్నీ కూడా దర్శనాలు అంటే ధ్యాన ధ్యేయం అనేది 3 ఉంటాయి. త్రిపుటి అంటారు వీటిని. వేదాంత పరిభాషలో ఉమ్, త్రిపుటి అంటారు. ధ్యాత అంటే ధ్యానం చేయవారు. ధ్యానం అంటే సాధన. ధ్యేయం అంటే ఆత్మ పరమాత్మ ప్రాప్తి కోసం మనము సాధన చేస్తున్నాం. ఇప్పుడు మామిడి పండును వర్ణిస్తే ఒక అవగాహన కలుగుతుంది. దాన్ని చూసినప్పుడు ఇంకా చాలా మంచి అనుభూతి కలుగుతుంది. తిన్న తర్వాత మన స్వరూపంగా మార్చేస్తాం. ఇక స్వయం అనుభవం కలుగుతుంది. అలాగే ఇక్కడ ధ్యాన ధ్యేయం. కనుక ఈ రకంగా 3 లయం అయిపోయి మనం తిన్న తర్వాత ఇంకా స్వరూపంగా మారిపోతుంది. ఇంకేం లేదు కదా! అలాగే దైవంలో మనసు ఉమ్, లీనం అయిపోయిన తర్వాత ఇంకేమి మిగలదు. దైవాకారంగా మారి ఉంటాం. స్వస్వరూపంలో మీ స్వస్వరూపంలో మీరుండండి రమణ మహర్షి అంటారు. అంటే మన ఆత్మనే మన స్వరూపము. మన స్వస్వరూపంలో మన ఆత్మలో లీనమై ఆత్మాకారంగా మారి ఉండండి అని అర్థం అన్నమాట. ఈ 2 ఉంటాయి. 2 నేనులు. ఒకటి దేహం నేను, ఒకటి ఆత్మ నేను. నేను అంటే ఈ మేనుని కాదు నేను. ఈ మేను లోపల ఉండే నేనుని. నేను అంటే ఇది ఆత్మస్వరూపం. లోపల ఉండే ఆత్మని ఆత్మన అంతటా ఉంది. ఈ దేహం నేను అనుకుంటున్నాం. ఆత్మ నేనులో ఉండండి. దేహం నేను వదిలి ఆత్మ నేనులో ఉండండి. కనుక సరే. ఆత్మలో మనసు లీనమైపోయి, ఇంద్రియాలు లీనమైపోయి, మనసు లీనమైపోయి, చక్కగా ఆత్మాకారంగా మారి ఉండడమే ఉత్తమ సాధన. అప్పటి వరకు ఈ లోపల అనేక రకాల అనుభూతులు వస్తూ పోతుంటాయి. అవి అన్ని కూడా లయం చేసుకుంటూ ఇంకా ముందుకు నడకని ప్రారంభించి మనం సమాధి స్థితి వరకు నిర్వికల్ప సమాధి స్థితి వరకు చేరుకుంటే ప్రయత్నం చేయాలి. సవికల్ప సమాధిలో అనేకమైన అనుభూతులు వస్తుంటాయి. అవి కూడా లయం కావాలి. నిర్వికల్ప సమాధిలో చేరుకోవాలి. ఇంకా ధ్యాన ధ్యేయం అనేది లయం అయిపోవాలి. ధ్యానం చేయవారు. ధ్యానము అంటే ధ్యాన సాధన. ధ్యేయం ఆత్మ పరమాత్మ ప్రాప్తి కోసం చేస్తున్నాం. నది పోయి సముద్రంలో కలిసిన తర్వాత నామరూప గుణాలు కోల్పోతుంది.
సముద్రంగా మారిపోతుంది. రంగు, రూపు, ఆకారం అన్ని మారిపోతుంది. అలాగే జీవాత్మ పరమాత్మలో లీనమైన తర్వాత అన్ని అన్ని గుణాలు పోతాయి. ఈ 3 గుణాలు ఉండవు, ఏముండవు. ఇంకా సర్వం లీనమైపోతుంది, దైవాకారంగా మారి ఉంటాం. కనుక ఆ స్థితి కోసమే మనం నిరంతరం ప్రయత్నం చేస్తుండాలి. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఏం లేదు సార్. ఆ, మరి ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? వేరే ఇంకెవరైనా ఉంటే అడగండి, క్లోజ్ చేసేద్దాం. ఉం? మంచిది. లోకా సమస్త సుఖినో భవంతు. చాలా